అనేక అలవాట్లకి బానిస అయిపోయాం. ఆదివారం అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన బంధువులు, స్నేహితులు, పక్కింటి, ముందింటి, వెనకింటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కనీసం ఒక అరగంట 40 నిమిషాలు శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని చెప్పించడం, మనకి ఉండేటువంటి కథలు, భగవంతుడి యొక్క ఋషుల కథల్ని, భగవంతుడి యొక్క భక్తుల కథల్ని ఒక పేర చదివి పిల్లలకి వినిపించేట్టుగా అలవాటు చేయాలి. మీరు ఏదో కొబ్బరి కొట్టేసాం, పూజలు చేసాం, పంతులు గారు ఏదో అభిషేకం చేసి తీర్థం ఇచ్చారు, అయిపోయింది ప్రసాదం పెట్టాం, తినేసాం, వెళ్ళిపోయాం. అది మానుకోవాలి మనం. ఇవన్నీ రొటీన్గా జరిగే కార్యక్రమాలే. మన ధనము, మన సంస్కృతి గురించి ప్రతి వ్యక్తి ఆలోచనలో మీరు రాకపోతే రేపొద్దున ఈ దేవాలయాలు ఉండు, ఈ పూజలు జరగను. కాబట్టి మన ధర్మం గురించి, మన దేశం గురించి ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి భక్తి ద్వారా. ఇప్పుడు హనుమంతుడు భక్తుడే కదా. హనుమంతుడు భక్తి అవుతే నేను రానండి యుద్ధానికి, నువ్వు రాముడు మా సైన్యం వస్తుంది మీరు వెళ్ళండి, నేను జపం చేసి కూర్చుంటాను అనలేదుగా హనుమంతుడే అందరికన్నా ముందే వెళ్ళాడు కదా లంకకి. మరి అలాంటి హనుమంతుడి యొక్క శక్తిని, యుక్తిని, భక్తిని మీరందరూ కూడా ఆస్వాదించాలి. హనుమంతుడి నుండే శక్తిని మీరందరూ కూడా ఆస్వాదించి స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రలు కావాలని చెప్పి ఆఖరిగానంటే సనాతన హిందూ ధర్మ సంరక్షణ